నుంచి తీసుకున్న నిర్ణయం తప్ప దాన్ని మనం కుటుంబ పాలనగా తీసుకోవడానికి ఛాన్సే లేదు. జనసేన నినాదం వేసే అడుగులు ఇటువైపు దారి తీస్తున్నాయి. అంటే ఏ కోణంలో? అంటే అంత సనాతనం, హిందుత్వం, బీజేపీ స్టాండు, బీజేపీకి బీ టీము, సౌత్ ఇండియా, మోడీ, చాలా 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 ప్రచారాలు జరుగుతున్నాయి కదా. అంటే ఆయన 10 ఏళ్ళలో ఒంటికి కారం పూసుకొని ఎంపీలా అన్నప్పుడు ఈ మాట రాలేదు. అప్పుడు రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. మోడీ ప్రధాని కావాలని కోరుకున్న వ్యక్తి 14లో ఏమీ ఆశించకుండా గుజరాత్కి వెళ్ళి అహ్మదాబాద్కి వెళ్ళి ఎలక్షన్కి ముందే మద్దతు ప్రకటించారు. అప్పుడు గుర్తు రాలేదు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు పాచిపోయిన లడ్లు అన్నప్పుడు రాష్ట్ర హక్కుల పట్ల ఆయనకు కన్సర్న్ ఉంది, ఖచ్చితమైన ఆలోచన ఉంది. తరువాత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు రాజధాని విషయంలో సహాయ సహకారాలు అందిస్తాము, మేము మీ పట్ల ఒకవేళ పొరపాట్లు చేసుకుంటే అలాంటి పొరపాట్లు అదే చెప్తున్నా 20 నుంచి నేను 20 చెప్తున్నాను 20 నుంచి మాట్లాడుతున్నాను. 19 వరకు ఒకలాగుండి 20 నుంచి ఆయన కేంద్రంతో సఖ్యతగా సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో తీసుకున్న తర్వాతనే పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో టువర్డ్స్ పబ్లిక్ పట్ల ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ మన DCI ప్రైవేటీకరణ గురించి కూడా ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ మన కళ్ళ ముందర ఉన్నటివే కదా. సో సనాతనమైన ఇంకొకటైనా కూడా ఆయన పరిధిలో ఆయన నమ్మే ధర్మం పట్ల అన్యాయంగా అక్రమంగా పదే ఉల్లంఘనలు, తప్పుడు మాటలు, లేకపోతే హేయమైన మాటలు మాట్లాడడం వల్ల గుడికి సంబంధించిన వాళ్ళు కొందరు రాజకీయ పార్టీల ముసుగులో ఉన్న వ్యక్తులు చేయడం పట్ల ఆయన కోపంగా బాధగా తను వ్యక్తీకరించాడు. తను నమ్మే ధర్మం పట్ల మీరు అలా మాట్లాడకూడదు, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. దాన్ని మనము ఆ ధర్మం పాటించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కండెమ్ చేయాలని చెప్పారు. ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. మనం యునైటెడ్గా ఉండాలి దేశంలో. ఒకరి పట్ల ఒకరు కోపము ద్వేషభావం తెచ్చుకుంటే సమగ్రతకు దెబ్బ కలుగుతుంది. కాబట్టి నేను నా ధర్మాన్ని పాటిస్తాను, మీరు మీ ధర్మాన్ని పాటిస్తారు, గౌరవించిన వాళ్ళందరికీ కూడా నోట్లకు తాళం పడినట్టేనా? ఏ విషయంలో ఉన్నా సరే ఆయన తిట్టిన వాళ్ళు అంటే ఒకటి ఏంటంటే